వీక్షకులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మరి కృష్ణుడి జయంతి, శ్రీకృష్ణ జయంతి. కృష్ణుడు వాడవాడల కృష్ణాష్టమి వేడుకలు బాగా ఘనంగా జరుపుకుంటున్నారు. చాలా సంతోషం. కస్తూరి తిలకం లలాట ఫలకం వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవముక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగ హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ నీ పరివేష్టిత విజయతే గోపాల చూడమని విజయతే గోపాల చూడమని. మరి శ్రీ పాండురంగ మహాత్యంలో మీరు ఎన్నే ఉంటారు. ఏ కృష్ణ ముకుంద మురారి అనే పాట ఘంటసాల గారు అద్భుతంగా పాడారు. మరి కృష్ణుడిని మరి అతిగా భావించి మరి నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సకుడు, నీవే గురుడు దైవం, నీవే నా పతిగతి నిజంగా కృష్ణ అని మీరాబాయి గారు మరి కృష్ణుడిని పతిగా భావించి మరి ఆమె ముక్తిని పొందింది. మీకందరికీ తెలిసిందే. అలాగే చిటికిన వేలుతో గోవర్ధనగిరిని ఎత్తిన తన శక్తిని చాటాడు ఆయన కృష్ణుడు. మానస్ అంటే కృష్ణుడు మరి చిటికిన వేలుతో గోవర్ధనగిరిని ఎత్తి గోపబాలని ఆ వాన పిడుగుల వారి నుంచి రక్షించాడు. అలాగే కాళింది మర్దనం చేశాడు. మరి కాళింది అనే పావుని మరి తొక్కి ఆయన మరి తన చిన్న వయసులోనే మరి బాల్యంలోనే ఆయన అలాగే కంసుని వధించాడు. బాల్యంలో ఎన్ని తన లీలలను ప్రదర్శించాడు. గోపాలకు ఆశ్చర్యచకితం చేశాడు. అలాగే మరి పాలు పెరుగు మరి ఆయన ఇష్టంగా తినేవాడు. పిల్లల్లోకి వెళ్ళి పాలు వెళ్ళడం, చోరీ చేసి తినడం, ఇవన్నీ చిలిపి శాస్త్రులు బాల్యంలో తన మహిమను చాటాడు. మరి అలాగే కృష్ణుడి లీలలు కృష్ణావతారం, విశ్వరూపం, మరి దశావతారాల్లో మరి అదొక అవతారంగా మరి తాతాయుగమున రామునిగా, ద్వాపరయుగంలో కృష్ణుడిగా, ద్వాపరయుగంలో కృష్ణుడిగా మరి ఆయన అవతార కృష్ణుడిగా, దశావతారాల్లో శ్రీ మహావిష్ణువు అవతారం శ్రీకృష్ణుడు. మరి ఎన్నో లీలలు మీరు చూసే ఉంటారు. కృష్ణ పరమాత్మ తన భక్తిని చాటాడు. అలాగే కుచేరుడు స్నేహితుడిగా ఆయన ఆదరించి దగ్గరికి తీసుకున్నాడు. అతను ఇచ్చిన అటుకుల్ని సేకరించి అతనికి శ్రీ సంపద మర్చిపోయాడు. మరి స్నేహానికి కృష్ణుడు కుచేరుడు మొన్న స్నేహితుల దినోత్సవం జరుపుకున్నాం. మరి కృష్ణ అంటే పాండురంగాన్ని మరి మీరు చూసే ఉంటారు. మరి ఆయనకి కూడా ముక్తిని ప్రసాదించాడు. మరి అలాగే భక్తుల్ని, తను నమ్ముకున్న భక్తుల్ని కృష్ణుడు మరి మోక్షాన్ని ప్రసాదించాడు. కృష్ణుని ఆజన బ్రహ్మచారి అని కూడా అంటారు. ఇంకా చాలా చూసే ఉంటారు ఆయన లీలలు, ఆయన పురాణాల్లో, వాటిలో, ఇతిహాసాల్లో. మరి పండితులు వాళ్ళు వీళ్ళు చెప్తూనే ఉంటారు కృష్ణ. మరి ఈ విధంగా కృష్ణ పరమాత్మ మరి యుద్ధంలో దశావతారంలో భాగంగా మరి కృష్ణావతారాన్ని చెప్పుకుంటారు, కొంచెంగా చెప్పుకుంటారు. ద్వాపరయుగంలో మరి ఆయన కూడా మరి కృష్ణావతారం ఎత్తి తన లీలను, తన భక్తిని మరి అలాగే పార్థుడు, రామర్జుని పార్థుడికి మరి భగవద్గీతతో మరి జ్ఞాన బోధ చేశాడు. ఇవన్నీ మాయా ప్రపంచం, బంధువులు, చుట్టాలు, నీ పన్ను చేయి అని చెప్పేసి బాధలో ప్రయత్నం చేయడం మన వంతు, ఫలితం రావడం దేవుని వంతు. ఈ ప్రయత్నం నేను చేయాలన్నారు. ఎక్కడిది అధర్మం వస్తుంది, ధర్మం నాశనం, అధర్మం పిచ్చిమీరుతుందో అప్పుడు నేను వస్తాను. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహం పవిత్రానాయ సాధునం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. మరి ఎక్కడ అధర్మం పిచ్చిమీరుతుందో, ధర్మం నశించి అధర్మం పిచ్చిమీరుతుందో, అన్యాయం రాజ్యం వెళ్తుందో అప్పుడు నేను అవతార పురుషుని మళ్ళీ వస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది.
మరి అన్యాయం నిధించే ప్రతి మానవుడు కూడా బాధలే. ఇలాంటి మంచి మాట ఇది కృష్ణాష్టమి సందర్భంగా మన కృష్ణుని తెలుసుకున్నాం. అలాగే ఉట్టి పండగ కూడా చేస్తారు. అలాగే బొమ్మల కొలువులు ఉట్టి పండగ. మళ్ళీ మన వీక్షకులకి మళ్ళీ ఒకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మరో వీడియోలో మళ్ళీ గొప్పగా చెప్పుకున్నాం కృష్ణుని గురించి, కృష్ణుని లీలల గురించి. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.